అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. ఎవరైతే ఆ పరిస్థితులను అనుకూలంగా చేసుకుంటారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. చిన్న ఉదాహరణ, మనకి ఇండిపెండెన్స్ రాకముందు మదన్ మోహన్ మాలవి అనే ఒక మహానుభావుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు కాశీ అంటాం. ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఉండ నవాబ్ గారిని అడిగారు, ఏమండి మేము వారణాసిలో హిందూ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాం, మాకు డొనేషన్ కావాలి అని వచ్చారు. అది ఇన్న నవాబు ఫెరోషియస్గా, హౌ డేర్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ దట్ టు డొనేషన్, నీకెంత ధైర్యం నన్ను వచ్చి డొనేషన్ అడుగుతావు, అది హిందీ యూనివర్సిటీ, ఓ ప్లస్ ఫెలో అని చెప్పులు ఇసేసాడు. రియల్ జరిగిందండి. అప్పుడు మదన్ మోహన్ మాలవ్య ఏమల్లా, థ్యాంక్ యూ సార్ అని చెప్పులు తీసుకెళ్ళాడు. నవాబు పరిశాన్ అయిపోయాడు. వాళ్ళ అసిస్టెంట్ పిలిచాడు, అరే ఎవరాయుడు ఇలా అన్నాడు, పోయి వాచ్ చేయి వాడు ఎక్కడికి పోతున్నాడు అని. వాడు అక్కడ గోల్కొండ నుంచి డైరెక్ట్గా కోటి ఏరియాకి వెళ్ళాడు, సుల్తాన్ బజార్. ఒకడిని యాక్షన్ పట్టుకొని ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి నవాబ్ గారి చెప్పులు మేము ఆక్షన్ చేస్తున్నాము అని అనౌన్స్ చేయమన్నాడు. అది అనౌన్స్ చేశారు. నవాబ్ గారు తెలిసింది, అరే నా చెప్పులు ఎవరన్నా వెళ్ళేసి ఆ బిడ్లో లోయెస్ట్ బిడ్ కొంటే నా ప్రిస్టేజ్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి, అరే ఫైనాన్స్ అని బిలు జీ హుజూర్ ఎంత డబ్బులు అంత డబ్బులు తీసుకెళ్ళి ఈవినింగ్ 5 గంటలకి సుల్తాన్ బజార్లో ఆ బిడ్లో పాల్గొని హయ్యెస్ట్ బిడ్ పే చేసి నా చెప్పులు నా బట్టరాపు. అందుకనే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఆ పరిస్థితిని ఎలా అనుకూలంగా ఉంచుకోవాలి అది పత్రికారికి బాగా తెలుసు.